బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం మరోసారి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ కేసులో తాజాగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారిపోయింది. జూన్ 1న విచారణకు హాజరై తన యొక్క వాంగ్మూలం ఇవ్వాలని ఆయనను ఆదేశించినట్లుగా కూడా సమాచారం తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో పలువురు ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని వచ్చినటువంటి ఆరోపణలు అప్పట్లోనే పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మొదటగా డీజీపీకి ఫిర్యాదు చేసిన వారిలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉండడం గమనార్హం. తన ఫోన్ కూడా ట్యాపింగ్కు గురైందని చెప్పేసి ఆయన అధికారులకు ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఆ తర్వాత మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇదే తరహా ఆరోపణలు చేయడంతో కేసు ఒక్కసారిగా వేగం పుంజుకుంది. ప్రస్తుతం విచారణ వేగంగా కొనసాగుతూ ఉండగా జూన్ 1న ఆయన హాజరు మరింత ఆసక్తిని రేపబోతోంది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఈ కేసులో ఆయన కేసీఆర్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది కాబట్టి అప్పటి ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉందన్నారు. మరి ఈ కేసులో ఆయనను విచారించడానికి సిట్ అధికారులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకే నోటీసులు ఇస్తారా అనడం పైన కూడా రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గత 4 రోజుల క్రితం ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి స్నేహితుడు శ్రీరామ్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. గత కొన్నేళ్లుగా అయితే మరి ఆయన సీఎంతో పాటుగా కూడా ఆయన సోదరుడు తిరుపతి రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి అనుచరుడిగా కొనసాగుతూ ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డిల వ్యక్తిగత వివరాలు, రాజకీయ వ్యూహాలు, ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని సేకరించేందుకు నాటి ఇంటెలిజెన్స్ అధికారులు శ్రీరామ్ రెడ్డి ఫోన్ను ట్యాప్ చేసినట్లు మరి సిట్ ప్రాథమికంగా అయితే అనుమానిస్తోంది. ఈ సందర్భంగా శ్రీరామ్ రెడ్డి ఫోన్ను ఏ కాలంలో ట్యాప్ చేశారు, ఎవరెవరితో మాట్లాడిన డేటాను రికార్డు చేశారు అనే కోణంలో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. మరి విచారణలో భాగంగా శ్రీరామ్ రెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేయడంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి కొన్ని సాంకేతిక ఆధారాలను కూడా సిట్ పరిశీలించనున్నట్లు సమాచారం తెలుస్తోంది.